రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్న ఫార్ములా ఈ కారు రేసు కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై ఈవేళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కోర్టులో కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దనే తన వాదనలు పూర్తిగా వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు ఏజీఏ సుదర్శన్ రెడ్డి వినిపిస్తున్నారు. రైట్ ఫార్ములా ఈ కారు రేసు కేసులో సంబంధించి తనపై ఏసీబీ నమోదు చేస్తున్న కేసును కొట్టివేయాలని కోరుతూ నెల 21న మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్పై ఈవేళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపట్టింది. ఉదయం కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దనే వాదనలు వినిపించారు. తర్వాత వాయిదా పడింది. ఇప్పుడు ప్రభుత్వం తరఫు న్యాయవాది అక్కడ వాదనలు వినిపిస్తున్నారు సుదర్శన్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. ఎస్ చెప్పండి శ్రీనివాస్, ప్రధానంగా కేటీఆర్కి సంబంధించినటువంటి ఏవైతే లాయర్ ఉదయం వాదనలు వినిపించారో పూర్తి అప్డేట్స్ ఏంటి, ఏ అంశాలు అందులో పొందుపరిచారు, సుదర్శన్ రెడ్డి ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
రైట్. ఫార్ములా ఈ కారు రేసు సంబంధించి తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ క్వాష్ పిటిషన్కు సంబంధించి ఇవాళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కోర్టులో కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే తన వాదనలు పూర్తిగా వినిపించారు. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్ వాదనలు ముగిశాయి. తర్వాత పూర్తిగా వాయిదా వేసినటువంటి పరిస్థితి 2 గంటల 30 నిమిషాలకు తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించినట్లయింది. తాము తుది తీర్పు వెలువరించేంత వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని పోలీసులు ఆదేశించింది హైకోర్టు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.